గత 3 సంవత్సరాలుగా మనం చేస్తున్న ఉద్యమం ప్రజా ఉద్యమంగా ప్రజల మన్ననలు పొందిందని చెప్పానంటే దానికి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల అనుబంధాలు వేరైనా, ఎజెండాలు వేరైనా, స్టీల్ ప్రదర్శనమే ఏకైక ఎజెండాగా మనం ఇంతవరకు ఉద్యమం సాగిస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ పోరాటానికి మద్దతుగా ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, యువజనులు, మహిళలు, కళాకారులు, కవులు, మేధావులు, అసంఘటిత కార్మికులు, సమస్త ప్రజానీకం గత 3 సంవత్సరాల నుంచి మనకు అండదండగా పిలుస్తున్నారు. కరోనా సమయంలో కూడా మన ఉద్యమం మన దేశంలో ఆగలేదు. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యమం నడుస్తూ ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియని ఏదైతే టైం బాండ్ పెట్టుకుందో ఆ టైం బాండ్ ప్రకారంగా కూర్చోలేకపోయింది. ఇది వాస్తవం అందరూ తెలిసిన విషయం. కాబట్టి ఇప్పుడు ఆ ఆయువు పట్టు మీద దెబ్బగొట్ట కోసం కుట్రపన్నారు. ఆ కుట్రలో దురదృష్టవశాత్తు కొన్ని సంఘాల నాయకులు ఆ కుట్రలో భాగస్వాములు అవడం అత్యంత ఆందోళనకర విషయంగా మన ముందు ఉన్నది. మోడీ గారు అన్నారు, సంపద సృష్టికర్తలు యజమానులు, కార్మికులు, కష్టజీవులు, రైతులు కాదు. సంపద సృష్టికర్తలు పారిశ్రామిక యజమానులు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు యజమానుల దోపిడీకి ఆటంకంగా ఉన్నాయని చెప్పని 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ గా మార్చడం మనం చూసాం. అంటే ఈ దేశంలో కార్పొరేట్లకి ఏ విధంగా సేవ చేయాలో ఆ సేవ చేయడం తప్పని ఏ విధంగా ఉందో మనకు అర్థమైంది. మొన్న కరపత్రం చూశాను నేను, నాన్ జేఏసీ పేరు వచ్చిన కరపత్రం. ఆ కరపత్రంలో ఒక అంశం పేర్కొంది ఏంటంటే, ఈ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక తాలూకా ప్రధాన సంస్థలన్నిటికీ మూల కారణం 3 యూనియన్లు అంట. ప్రభుత్వం కాదంట, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, మన ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి 3 యూనియన్లు కారణం చెప్పని అందులో పేర్కొన్నారు. మోడీకి వీళ్ళకి తేడా ఏముందని అడుగుతున్నాను నేను. అసలు యూనియన్ నాయకులు చెప్పుకోవడం కోసం అర్హత ఉందని ప్రశ్నిస్తున్నాను నేను. అసోసియేషన్ వదిలేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసి నీ తోటి కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద పోట్లాడితే ఎవరి ప్రయోజనం? ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు కరపత్రం వేస్తున్నావు? ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఈ ఉద్యమాన్ని నష్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇదొక అంశం. రెండోది, గతంలో 189% సమ్మె జరిగేది. మొన్న ఫిబ్రవరి 16 సమ్మెలో 20% మంది మాత్రమే సమ్మె చేశారు. దానికి కారణం కూడా మీరే అని చెప్పని అందులో పేర్కొన్నారు. సమ్మె 40% అయింది, 50% అయింది, పర్సెంటేజ్ పక్కన పెట్టండి. ఒక సమ్మె కోసం కార్యవర్గాన్ని మొత్తం తప్పని భాగస్వాములు చేయడం, క్యాంపెయిన్ చేయడం, సమ్మె విజయవంతం చేయడం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మొత్తం అందరూ బాధ్యత. అందరూ కూరుకోవాలి దానికి సంబంధించి. మీరేం చేశారు చెప్పాలి అందులో, మీరేం చేసి చెప్పాలి అందులో. ఆ ప్రస్తావన లేదు. దీనికి మూల కారణం మనం గమనించాల్సింది, సమైక్యంగా ఉన్నటువంటి ఉద్యమాన్ని దెబ్బకొట్టకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మడం సాధ్యపడదు అన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం గ్రహించింది. కాబట్టి తన అనుయాయుల ద్వారా, తమ మిత్రుల ద్వారా ఈ ఐకమత్యాన్ని దెబ్బకొట్టడం అని చెప్పిన అత్యంత కీలకమైనటువంటి కర్తవ్యాన్ని తీసుకుంది. దానిలో భాగంగానే మన వేళ్లతో మన కళనే పొడిచేటువంటి పరిస్థితి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం సమైక్యంగా తిప్పుకొట్టాలి. తిప్పుకొట్టకపోతే
ఏదో చారిత్రాత్మక పోరాటం చేస్తున్నామని చెప్పి చారిత్రాత్మక పోరాటం చేస్తామని చెప్పి అనుకుంటున్నామో అది చరిత్ర పుటలో తీసేయాలని చెప్పిన పుట జరుగుతూ ఉంది. దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వ రంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక అంశం. ఇంకొక అంశం ఏం చెప్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఈ సభలోనే అది లోపల జరిగే చర్చ. కాంట్రాక్ట్ కార్మికులు 90% మంది సభలో పాల్గొన్నారు. మనం పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ పాల్గొలేదు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఎంప్లాయీస్ నష్టం, మీకేంటి ఇబ్బంది, మీరు సమ్మె చేయాలి అని చెప్పి కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న అధికారులు కానీ ఇతరులు కానీ వాళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు. అంటే అదేంటి, పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు కలిపి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సమైక్యంగా పోట్లాడి సత్తా చాటి దేశ చరిత్రలోనే 1% కూడా వాడాలమ్మకుండా నిలుపుదల చేసే కార్యక్రమంలో మొత్తం పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఐక్యమత్యం అనేది మనకి కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఐక్యమత్యాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి కొట్టడం సాగుతూ ఉంది. అదే సమస్య కూడా తీవ్రం ఈ కాలంలో అవివరాలు మీకు చెప్పదలుచుకోవాలి. నేను మీ కథలు త్వరగా మాట్లాడుకుంటా. అందుకని ఇలా రకరకాల రూపాల్లో మన ఐకమత్యాన్ని, సంఘాల ఐకమత్యాన్ని, కార్యవర్గాల ఐకమత్యాన్ని దెబ్బ కొట్టడం కోసం కుట్రలు తీవ్రంగా దొరుకుతూ ఉన్నాయి. ఈ కుట్రల నుంచి బయటపడాలని చెప్పారంటే మనకు ఒకే ఒక ఆయుధం. ప్రతి సిఐటి సభ్యుడు, ప్రతి సిఐటి కార్యకర్త, లోపల ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని యూనియన్తో సంబంధం లేకుండా ప్రతి కార్మికుడిని కలిసి వ్యక్తిగత కలిసి మాట్లాడి మన ఐకమత్యాన్ని, మన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం, మన బలోపేతం చేయడం కోసం వారిని సన్నద్ధం చేయడం అని చెప్పినది అత్యంత కీలకంగా మనం భావించాలి. ఇది గుర్తింపు సంఘం ఉంది, వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ బాధ్యత అనేటువంటి ధోరణి ఎక్కడైనా సరే ఒకరిలో ఇద్దరు ఉంటే అది కూడా పక్క తీసేయాలి. మనం గుర్తింపులు ఎవరున్నారు ముఖ్యం కాదు, మొత్తం కార్మిక వర్గాన్ని ఈ పోరాటంలో మరింత పట్టుదలగా ముందుకు తీసుకెళ్లడం, భాగస్వామ్యం చేయడం అలాగని చెప్పేదే కీలకమైన అంశం. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా అటు పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, మన సిఐడి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే కేవలం నాయకులు చేస్తే ఎక్కడ సాధ్యపడదు. నాయకులు చేస్తే నాయకులు చేస్తారు. క్షేత్రస్థాయిలో మనం చేయాల్సిన పని మనం చేయడం ద్వారా కార్మిక ఐక్యతను కాపాడేదాని కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి దృష్టి తీసుకొస్తున్నాం. ఎందుకంటే కీలకమైన సమయంలో మనకు ఉన్నాం. ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, ఎన్నిసార్లు పరిసరాలు కూడా చెప్పలేము. ఈ క్రమంలో వాళ్ళ ప్లాన్ కూడా అదే, ఎన్నికల ముందే నిరుత్సాహపరిచారు మొత్తం వర్కర్స్ అందరూ కూడా. ఇంకా మనం ఏం చెయ్యం, ఏం సాధించలేమని చెప్పిన నిరుత్సాహవాదం క్రియేట్ చేసేవాళ్ళు, అది వాళ్ళ ప్లాన్. దానికి అవకాశం ఇవ్వకుండా మనం ఐకమత్యం కోసం, కార్మికులు ఉత్సాహం ఉత్తేజం పెంచేదాని కోసం అవసరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అప్పుడే మన పోరాటం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే విషయాన్ని తీసుకొస్తున్నాం. రెండో విషయం, మన ప్రభుత్వ సంస్థలు కాపాడుకున్నా, స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలనుకున్నా, మన ప్రధాన వక్త చెప్పిన అంశాలని ఆచరణలో మనం పెట్టుకోవాలనుకున్నా సరే రేపు ఎన్నికల్లో మన మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలి. 3 ఎన్నికల్లో రాకూడదు. 3 ఎన్నికల్లో రాకూడదంటే మన రాష్ట్రంలో బీజేపీ ప్రభావం ఇప్పుడే ప్రభావం చూపేటువంటి పార్టీ కాదు ఎన్నికల్లో. అయితే అది తన మిత్రుల ద్వారా అధికార వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ పార్టీల తాలూకా మద్దతుతో ఈ పార్టీలు వాళ్ళు గ్రిప్లో పెట్టుకొని తద్వారా బలపడి రాబోయే కాలంలో ఇష్టవేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. దురదృష్టవశాత్తు ఏ బీజేపీ అయితే రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉందో ఆ బీజేపీతోనే ఈ 3 ప్రధాన పార్టీలు చేతులు కలుపుతున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రభుత్వానికి ప్రయోజనాలకి అత్యంత హానికరమైన విషయమే. కాబట్టి బీజేపీని ఓడించడం అంటే ఈ రాష్ట్రంలో వైసీపీని, టీడీపీని, జనసేన ఓడించాలి. ఓడిస్తేనే బీజేపీ ఓడించినట్లు లెక్క. ఈ రాజకీయ కర్తవ్యాన్ని మన పరిశ్రమ లోపల, పరిశ్రమ బయట, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ లోపలే కాకుండా మన నివాస ప్రాంతాల్లో కూడా అటువంటి రాజకీయ క్యాంపెయిన్ చేయడం ద్వారా ఈ శక్తులు మనం ఓడించాలి. ఓడించడంతో పాటు ఖచ్చితంగా ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చేటువంటి శక్తుల్ని గెలిపించుకోవడం. ఈ విశాఖ జిల్లాలో మన గాజువాక ప్రాంతంలో ఖచ్చితంగా కార్మిక ప్రతినిధుల్ని
ఇప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించే దానికోసం అవసరమైనటువంటి రాజకీయ కర్తవ్యాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తీసుకోవడం ద్వారా మాత్రమే మన స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలం, ప్రభుత్వంగా రక్షించుకోగలం, మన బిడ్డల భవిష్యత్తు రక్షించుకోగలం, ఈ విశాఖపట్నం కాపాడుకోగలం అని చెప్పని ఈ దీనిలో మనందరూ మరోసారి ఈ లక్ష్య సాధన కోసం కంకణబద్ధులై మరింత పట్టుదలగా రాబోయే 4-5 నెలలు కృషి చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నమస్కారం.